మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. మర్డర్ జరిగిన రాత్రి తన ఇంట్లో లేకపోవడమే దానికి సాక్ష్యం. అది సాక్ష్యం కాదు, అబద్ధం. నీకు తెలియని నిజం. మరి నీకు తెలిసిన నిజమేంటి? ఎవరు చెప్పారు? వేరే ఎవరో చెప్తే నేనెందుకు నమ్ముతాను? ఆ రోజు రాత్రి ఏం జరిగిందో స్వయంగా సూర్యనే చెప్పాడు. నీతో నేను ఈ విషయం మళ్ళీ మళ్ళీ మాట్లాడాల్సి వస్తుంది అనుకోలేదు. సంధ్యకి నా మీద అనుమానం వస్తుందని నేను ముందే కనిపెట్టి మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పాను. కానీ నీ మాట కోసం ఆగినందుకే నాకు ఈ అవమానం, అనుమానం. సూర్య, ప్లీజ్ ఎవరి మాటలు పట్టించుకోవద్దని నీకు ఎన్నోసార్లు చెప్పాను కదా. ఎవరు అయితే పర్లేదు ఆకాష్, నా మీద అనుమానం పెంచుకున్నది, అదే నిజమని నమ్ముతున్నది మన సంధ్యనే. నా గురించి అన్నీ తెలిసి కూడా తన మనసులో ఎందుకు అలాంటి ఆలోచన వచ్చిందో మరి. ఆ ఆలోచనలకి విక్రమ్ ఆజ్యం పోస్తున్నట్టున్నాడు. ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం చెప్పేది ఒకటే సూర్య, నాకు నీ మీద నమ్మకం ఉంది. మన స్నేహం మధ్యలో సంధ్య కూడా పరాయిదే. ఆకాష్, ఈ ఒక్క మాట చాలు. సొంత భార్యని కూడా నా ముందు పరాయిదాన్ని చేసావా? నువ్వు నాకిచ్చిన విలువకి నేను ప్రాణం ఇచ్చినా తక్కువే. ఇప్పటికి కూడా నీకు ఒక నిజం చెప్పకపోతే నా అంత నమ్మక ద్రోహి ఇంకొకరు ఉండరు. ఏ నిజం సూర్య? దేని గురించి మాట్లాడుతున్నావు? ప్రతాప్ మర్డర్ జరిగిన రోజు రాత్రి నేను లాకప్లో ఉన్నాను. బార్లో మందు తాగిన తర్వాత ఒకరితో చిన్న గొడవ అయింది. ఆ మత్తులో గొడవ పెద్దగా మారి పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్లారు. నైట్ మొత్తం కృష్ణనగర్ స్టేషన్లోనే ఉన్నాను. పోలీసులు తీసుకెళ్ళినప్పుడు నాకు ఒక ఫోన్ చేయొచ్చు కదా. నైట్ అంతా స్టేషన్లో ఎందుకున్నావు? నువ్వేదో మీటింగ్కి వెళ్ళావు కదా, నిన్ను డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను ఊరుకున్నాను. ఏంటి సూర్య ఇది? ఆకాష్, ఇలా జరిగిందని తెలిస్తే నువ్వు హర్ట్ అవుతావని నాకు తెలుసు. అందుకే చెప్పకూడదనుకున్నాను. కానీ ప్రతాప్ని నేను చంపాను అనుకోవడానికి నేను నైట్ ఇంటికి రాకపోవడమే కారణమని సంధ్య భావిస్తోంది. వాళ్ళకి నిజం చెప్పినా నమ్ముతారని నేనైతే అనుకోవడం లేదు. కానీ నీ దగ్గర ఏది దాచకూడదన్న ఉద్దేశంతోనే ఇప్పుడు ఇదంతా చెప్పాను. నన్ను నమ్ముతావా ఆకాష్? నమ్ముతాను సూర్య, నిన్ను మాత్రమే నమ్ముతాను. ఎవరు ఏం చెప్పినా నేను వినను. ఆ రోజు రాత్రి తను పోలీస్ స్టేషన్లో ఉన్నాడన్న విషయం చెప్పడం ఇష్టం లేక సైలెంట్గా ఉన్నాడే తప్ప మీరనుకున్నట్లు ప్రతాప్ మర్డర్ జరిగిన ప్లేస్లో సూర్య లేడు. ఏమో అన్నయ్య, నువ్వు నమ్మినంత ఈజీగా సూర్య మాటలు నేను నమ్మలేను. సరే, నమ్మొద్దు. ఒకసారి కృష్ణానగర్ పోలీస్ స్టేషన్కి కాల్ చేయి. సూర్య చెప్పింది నిజమో లేదో తెలుస్తుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఇప్పుడే ఫోన్ చేయి. నా బెస్ట్ ఫ్రెండ్ నిజాయితీ ఏంటో మీకు తెలియాలి కదా. కాల్ చేయి. హలో, కృష్ణానగర్ పోలీస్ స్టేషనా? అవును సార్, చెప్పండి. నేను ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ విక్రమ్ని మాట్లాడుతున్నాను. ఒక ఇన్ఫర్మేషన్ అవసరమై నేను మీకు కాల్ చేశాను. లాస్ట్ ఇయర్ డిసెంబర్ 26వ తేదీన సూర్య అనే పేరుతో ఎవరినైనా అరెస్ట్ చేసి మీ స్టేషన్లో ఉంచారా? ఆ డీటెయిల్స్ ఏమైనా చెప్పగలరా? చాలా రోజులైంది కదా సార్, రికార్డ్స్ అన్ని చెక్ చేసి చెప్తాను. ఓకే.
డీటెయిల్స్ కొంచెం చెప్పగలరా? ఆ నైట్ బార్ దగ్గర గొడవ అయితే సూర్య అన్న వ్యక్తిని అరెస్ట్ చేసి స్టేషన్ తీసుకొచ్చారు. తెల్లవారుజామున వరకు స్టేషన్లను ఉంచారు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడేమంటావు? సూర్య చెప్పింది నిజమని నువ్వు ఇప్పటికైనా ఒప్పుకుంటావా? అంటే అన్నయ్య, అది సూర్యని ఇదే ప్రశ్న నేను వదిన ఎన్నిసార్లు అడిగినా మాకు సమాధానం చెప్పలేదు. నీకు మాత్రం ఎందుకు చెప్పాడు? అడిగే విధానాన్ని, అనుమానించే మనిషిని బట్టి సమాధానం మారుతుంది. అది అర్థం చేసుకోకుండా అనవసరంగా సూర్యని అవమానించారు, అనుమానించారు. లాస్ట్ టైం సూర్యని స్టేషన్కి తీసుకురాకుండా బయట ఇంట్రాగేషన్ చేసినప్పుడే మీ మీద నాకు కోపం వచ్చింది. ఆ విషయాన్ని పెద్దది చేయటం ఎందుకులే అని నేనే ఊరుకున్నాను. సూర్యకి ఇష్టం లేకపోయినా నా బలవంతం మీద మన ఇంటికొచ్చాడు. అతన్ని గౌరవంగా చూసుకోవాల్సింది పోయి అపార్థం చేసుకుంటున్నారు మీరు. సంధ్య, నేనింట్లో లేకపోయినా నీ బాధ్యత తీసుకుంటాడు అన్న ధైర్యంతోనే నేనున్నాను. దయచేసి నా ధైర్యాన్ని, నమ్మకాన్ని నువ్వు నాశనం చెయ్యొద్దు. సరే అన్నయ్య, తెలియక పొరపాటు జరిగింది. ఇక మీదట రిపీట్ అవ్వదు. సార్, టైం అయింది, మీరు రండి. వస్తాను అన్నయ్య. పదవదిన. ఏంటి ఇలా జరిగింది? ఇన్ని రోజులు అనుమానిస్తున్న సూర్య హత్య జరిగిన చోట లేకపోతే ప్రతాప్ని ఎవరు చంపారు? అంత అవసరం ఎవరికుంది? అయినా ప్రతాప్ని హంతకుడిగా చూస్తున్న ఆ మూడవ మనిషి ఎవరు? ఆ సంధ్యకి ఎంత ధైర్యం లేకపోతే గుడిలోనే నోటికొచ్చినట్టు మాట్లాడుతుంది. హంతకుణ్ణి నిరపరాధిగా బయటికి తీసుకొస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తుంది. ఎన్ని వాయిదాలైనా బెయిల్ రాకపోయేసరికి ఆ నిరాశలో ఏదో ఒకటి మాట్లాడుతుందిలేమ్మా. ఆవిడ మాటలేం పట్టించుకోవద్దు. పట్టించుకోవడం కాదు, దాని పొగరు గురించి చెప్తున్నాను. ఏదో ఒక దారుంటుంది, ఎలాగైనా బయటికి తీసుకురావాలని చాలా గట్టిగా ప్రయత్నిస్తుంది. ఎంత గట్టిగా ప్రయత్నించినా చట్టం మనకే సహాయం చేస్తుంది. సాక్ష్యం మన వైపే ఉంది. అలా అని తేలిగ్గా తీసుకోకూడదు రాజరత్నం గారు. ఈసారి కోర్టు హియరింగ్ లో జడ్జి వాడి బెయిల్ కోసం కాదు, ఉరిశిక్ష వేస్తాను అన్న తీర్పు చెప్పాలి. మీరేం చేస్తారో, లాలో ఎన్ని లాజిక్లు వాడతారో నాకు తెలీదు. ఆకాష్కి శిక్ష పడి తీరాల్సిందే. పడుతుందమ్మా. ఆకాష్, అతని తరఫున బోన్లో నిలబడ్డ ప్రతి ఒక్కరూ అతనికే సపోర్ట్ చేస్తున్నా, అమాయకుడని సెంటిమెంట్ డ్రామాలు ఆడుతున్నా వాళ్లను ఎలా నోరు మోయిస్తున్నానో మీరు చూశారు కదా. నెక్స్ట్ వాయిదాలో మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. ఇక మీదట మనం కలిసేది ఆకాష్కి ఉరిశిక్ష పడిందన్న శుభవార్త గురించి మాట్లాడుకోవటానికే. వస్తాను మేడం. సురేష్, చెప్పడం మర్చిపోయాను. మీ బావ నెంబర్కి రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ నుండి ఫోన్లు వస్తున్నాయి. ఏదో రిజిస్ట్రేషన్ గురించి అడుగుతున్నారు. ఒకసారి నువ్వు మాట్లాడు. వాళ్ళకు కొంచెం కూడా బుద్ధి జ్ఞానం లేదు. ఆల్రెడీ బావలేడని తెలుసు కూడా నీకు ఫోన్ చేయడం ఎందుకు? వాళ్ళతో ఫోన్లో కాదు, డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడతాను. మీ బావ ఉన్న రోజులు ఏ కష్టం తెలియకుండా చాలా ప్రశాంతంగా ఉన్నాము. ఇప్పుడు బ్రతుకు మొత్తం శూన్యంగా మారిపోయింది. రితీష్ వాళ్ళ నాన్న గురించి రోజు ఏడుస్తున్నాడు. వాణ్ణి ఎలా ఓదార్చాలో నాకైతే అర్థం కావటం లేదు. బాధపడకు. నిన్ను రితీష్ని ఏ కష్టం లేకుండా కంటికి రెప్పలా నేను చూసుకుంటాను. తల్లి తండ్రి స్థానంలో ఉండి ఇన్ని రోజులు నాకు నీడనిచ్చారు. ఇప్పుడు నువ్వు రితీషు నా బాధ్యత అక్క. అంతేకాదక్క, రియల్ ఎస్టేట్ బిజినెస్లో బావ సంపాదించిన పేరు ప్రతిష్టల్ని డిస్టర్బ్ కాకుండా నేను చూసుకుంటాను.
నువ్వు రితీష్ మాత్రమేరా ఇప్పుడు నాకు మిగిలిన ధైర్యం. కానీ సురేష్, అన్నిటికంటే ముందు ఆ ఆకాష్కి ఉరిశిక్ష పడ్డం ముఖ్యం. ప్రతాప్ దారుణ హత్య అని పేపర్లో చూసిన ఈ కళ్ళతోనే నరరూప రాక్షసుడు ఆకాష్ని చచ్చేదాకా ఉరి తీస్తారన్న వార్తని నా కల్లారా చూడాలి. చూస్తావక్క, లాయర్ గారు అదే మాట్లాడారు కదా. ఖచ్చితంగా మనం అనుకున్నది జరుగుతుందక్క. హో, వాట్ ఎ టైమింగ్ సంధ్య. ఇప్పుడే నీకు ఇష్టమైన పాట వింటూ నేను తలుచుకుంటున్నాను, ఇంతలో ఎదురుగా ప్రత్యక్షం అయ్యావు. ఏంటలా సైలెంట్గా ఉండిపోయావు? నీ మొహంలో కూడా కోపం కనిపించడం లేదు, ఏమైంది? ఇన్ని రోజులు నేను నమ్మిన నిజం అబద్ధమని ఆధారంతో సహా తెలిసిపోయింది. ఏం నిజం? ఏంటి ఆధారం? ప్రతాప్ని చంపింది మీరు కాదని, ఆ రోజు రాత్రి మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారని. ఓ, తెలిసిపోయిందా? జైలుకెళ్ళావా? ఆకాష్ చెప్పాడా? అందుకే అగ్నిపర్వతంలా నిత్యం రగిలే నువ్వు దేవుడి ముందు దీపంలా శాంతంగా మారిపోయావు. తాగడానికి వెళ్ళని వాళ్ళు గొడవలు పెట్టుకోవడం, జైలుకి వెళ్ళడం ఎందుకు? నీ వల్లే. నా వల్ల? అవును, బార్లో నేను కొట్టింది నాకు ఆకాష్కి తెలిసినవాడే. వాడు నిజం తెలియకుండా ఈ కేస్ గురించి, నీ క్యారెక్టర్ గురించి చాలా అసహ్యంగా మాట్లాడాడు. ఆవేశం ఆపుకోలేక 2 తగిలించాను. వాడు ఊరుకోలేదు, నేను తగ్గలేదు. ఇంతలో పోలీసులు రావడం, స్టేషన్కి వెళ్ళడం, అంతా అలా అలా జరిగిపోయింది. ఎవరో ఏదో అంటే మాత్రం కొట్టేస్తారా? నన్నంటే విని ఊరుకుంటానేమో కానీ నిన్ను పన్నెత్తి మాట అంటే ప్రాణాలు తీయడానికి కూడా నేను వెనకాడ్ను. రోడ్డు మీద నిన్ను గుద్దిన వాడికి బుద్ధి చెప్పింది, కోర్టులో లాయర్ మీద అరిచింది ఇందుకే. విచారణ పేరుతో ఒక ఆడదాన్ని నీచంగా, హీనంగా మాటలతో చిత్రవద చేయడం ఎంతవరకు న్యాయం? నా ఊపిరున్నంతకాలం నిన్ను ఎవ్వడూ ముట్టుకోవడానికి వీల్లేదు. తప్పుగా మాట్లాడితే క్షమించేది లేదు. ఎవరు నన్నేం చేయకూడదు కానీ మీరు మాత్రం మాటలతో నన్ను బాధపడతారు. నేనేడుస్తుంటే కనికరం లేకుండా చూసి నవ్వుకుంటారు. దీన్నేమనాలి? నువ్వేమైనా అనుకో, కానీ నా ప్రవర్తన వెనకున్న కారణాన్ని మాత్రం నేను చెప్పలేను. ఎందుకంటే అదొక పవిత్రమైన పదం, అందరికీ అర్థం కాని ఒక అద్భుతం. ఏంటా అద్భుతం? హత్య చేయకుండానే చేసినట్టు నటించడవా? ఆకాష్ లేకపోతే నేను నీకు దిక్కు అని వెక్కిరించడవా? నువ్వే ప్రాణమని నమ్మిన నాకు కళ్ళ ముందే ఇంకొకరికి సొంతమని తెలిసి కూడా నేను నీకన్నా ఎక్కువ టార్చర్ అనుభవిస్తున్నాను. నా బాధ, క్షోభతో పోల్చుకుంటే నీది నథింగ్ సంధ్య. ఈ ఇంట్లో జరిగే ప్రతి సంఘటనని నాకు అనువుగా మార్చుకుంటాను. నేను ప్రతాప్ని మర్డర్ చేయకపోవచ్చు, ఆకాష్ని కేసులో నుంచి కాపాడడానికి ఏ ప్రయత్నమూ చేయకపోవచ్చు, కానీ నిన్ను సొంతం చేసుకోవడానికి మాత్రం ఎంత స్వార్థంగా అయినా ఆలోచిస్తాను. ఎలాంటి కుట్ర చేయడానికి కూడా వెనకాడను. ప్రస్తుతం అతను రాలేని పరిస్థితిలో ఉన్నాడు. డెలివరీ రోజు మాత్రం నీ పక్కనే ఉంటాడు. దివ్యకి నేనే పండు లవర్నని తెలిసిపోయిందా? అందుకే ఇండైరెక్ట్గా అలా మాట్లాడిందా? నాకు పండుకి మాత్రమే తెలిసిన సీక్రెట్ దివ్యకి ఎలా లీక్ అవుతుంది? అంటే పండునే దివ్యకి నిజం చెప్పేసిందా?
లవర్ గురించి నాకు ఈ మధ్యనే తెలిసింది. నన్ను చెప్పొద్దని బాబ్జీనే దివ్యకి నిజం చెప్పేశాడా? దివ్య మీద ప్రేమతో నిజాన్ని దాచలేకపోయాడా? ఒకవేళ అదే నిజమైతే ఇన్ని రోజులు నేను చెప్పనందుకు దివ్య చాలా హర్ట్ అవుతుంది. బాబ్జీ ఎందుకు ఇలాంటి పని చేశాడు? ఈరోజు తాడో పేడో తేల్చేస్తాను. ఇంత మోసం చేస్తావా బాబ్జీ? ఉండు, వస్తున్నాను. ఇంత మోసం చేస్తావని నేను అనుకోలేదు బాబ్జీ. నా డైలాగ్ నువ్వు చెప్తావేంటి? ఇచ్చిన మాటని బ్రేక్ చేసి రివర్స్ లో నా మీదే సీరియస్ అవుతున్నావా? కవర్ చేయకు. నీకు దివ్య మీద ఎంత ప్రేమ ఉంటే మాత్రం ఇలాంటి విషయాలు చెప్తావా? దానివల్ల నీ లైఫే కాదు, మా ఫ్రెండ్షిప్ కూడా నాశనం అవుతుంది. ఏంటి, నా లైఫ్ కన్నా తొక్కలో నీ ఫ్రెండ్షిప్ ఎక్కువ? ఇదిగో ఇలా ఆలోచించే నిజాన్ని కక్కేసినట్టున్నావు. నేనేం కక్కలేదు, నువ్వే దివ్య మంచితనం చూసి కరిగిపోయినట్టున్నావు. నాకు ఇష్టమని తెలిసి నేనెందుకు చెప్పుకుంటాను బాబ్జీ? నా జీవితం నాశనం అవుతుందని తెలిసి నేను మాత్రం ఎలా చెప్తాను పండు? అయితే నువ్వు చెప్పలేదా? అంటే నువ్వు కూడా చెప్పలేదా? ఏంటి ఇద్దరు మీటింగ్ పెట్టుకున్నారు? నా గురించి మాట్లాడుకుంటున్నారా? నీ గురించి మాట్లాడుకోవటానికి మాకేముంటాయి దివ్య? పండు గారికి తినటానికి ఏమన్నా కావాలా అని అడుగుతున్నాను. వద్దు, కడుపు ఫుల్గా ఉందని నేను చెప్పాను. బాబ్జీ, త్వరలో మనం పండు లవర్ని తీసుకురావడానికి వెళ్ళాలి. బాబ్జీ, నువ్వు ఆఫీస్లో ముందే ఇన్ఫార్మ్ చేయి, లేదంటే ఆ టైంకి లీవ్ దొరకదు. వర్క్ ఉందంటే మాత్రం కుదరదు. 1 సెకండ్. పండు, నువ్వు వెళ్ళి పడుకో. ఏంటి పండు ఈ ట్విస్ట్? లవర్ వస్తాడని చెప్తే నేను అనుకున్నాను, ఇప్పుడు దివ్య వచ్చి లవర్ని వెతకడానికి వెళ్దామని చెప్తుందేంటి? నా లవర్వి, ఈ బిడ్డకి తండ్రివి నువ్వే కదా బాబ్జీ. మరి దివ్య తీసుకొచ్చేది ఎవరిని? ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సంధ్య నన్ను అర్థం చేసుకోవడం లేదు. నన్ను సైకోలా చూస్తుందే తప్ప మొదటి మొగుడిగా విలువ ఇవ్వడం లేదు. నా మీద ఆకాష్కి కంప్లైంట్ ఇస్తారని తెలిసే నా జాగ్రత్తలో నేనున్నాను. సంధ్యనే మిస్టరీ అనుకుంటే ఆకాష్ మర్డర్ కేసు ఇంకో మిస్టరీలా తయారైంది. మర్డర్ చేసింది ఎవడో, లాడ్జ్కి ఎలా వచ్చాడో, ఆకాష్ని ఎందుకు బలిపశువుని చేశాడో ఏమీ అర్థం కావట్లేదు. రేయ్, ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఈరోజు బిల్లు మొత్తం నాదే. నువ్వెంత తాగాలనుకుంటే అంత తాగు, డబ్బుల గురించి ఆలోచించుకో. రే, నువ్వు ఎస్ఆర్ఎస్ లాడ్జ్లో బాయ్వా లేక ఓనర్ అయిపోయావా? ఎస్ఆర్ఎస్ లాడ్జా? ఏంట్రా అలా అడిగేశావు? లేకపోతే ఏంట్రా, 10కి 20కి ఫోన్లు చేసేవాడివి ఇప్పుడు 10,000 తక్కువ కాకుండా జోబులో పెట్టుకొని తిరుగుతున్నావు. ఎలా రా ఇలా? ఏదైనా లాటరీ తగిలిందా? అవునరా, లాటరీనే, కానీ టికెట్ కొంటే రాలేదు, తెలివి ఉపయోగిస్తే వచ్చింది. కొన్ని రోజుల కిందట, సరిగ్గా చెప్పాలంటే 12వ నెల 26వ తేదీ నుంచి
నా రాత మారిపోయిందిరా. ఈ డేట్ ప్రతాప్ మర్డర్ జరిగిన రోజు. ఒరే బావా, నాకింట్లో కష్టాలు ఎక్కువైపోతున్నాయిరా. నా పిల్లం తాగడానికి డబ్బులు కూడా ఇవ్వడం లేదు. బావా, నీకెప్పుడు మందు కావాలన్నా నేనున్నాను కదా, నాకు ఫోన్ చేయి. ఫోన్ కాదురా, నిజంగా నీకు ఆ డబ్బులు ఎలా వచ్చే ఆ ట్రిక్ చెప్పరా. ట్రిక్ ఏం లేదురా, మా లాడ్జ్లో ఒక రియల్ ఎస్టేట్ మనిషిని మర్డర్ చేశారు కదా, వాడి సాగుతో నా సూడు తిరిగిందిరా. అంటే ఆ మర్డర్ నువ్వే చేసావా? రే తాగుపోతే కదవా, అనవసరంగా నీకు చెప్పానురా. నువ్వు దీని గురించి ఇంకేం మాట్లాడుకో, రేపు కలిసినప్పుడు అన్నీ చెప్తాను. రేపా? జేబులో డబ్బులన్నీ బార్లోనే అయిపోయేలా ఉన్నాయి. పిచ్చోడా, ఈరోజు పోతేనే కదరా రేపొద్దుట మళ్ళీ వస్తాయి. మనకి డబ్బులకు లోటు లేదురా. రేయ్, నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, నువ్వు ఇక్కడే ఉండు. సరేరా. హలో సారు, నాకు డబ్బులు కావాలి. సారు, మీరు ఇలా కోప్పడకూడదు సారు. నేను ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు పంపాలి అంతే. లేదంటే నీకు తెలుసు కదా సారు. ఓకే సారు, గుడ్ నైట్ సార్. ఈ సూరిగాడి చేతిలో ఆడి జీవితం ఉందని మర్చిపోయినట్టున్నాడు. ఎక్స్ట్రాలు చేస్తున్నాడు, ఎక్స్ట్రాలు. సూరి ఎస్ఆర్ఎస్ లాడ్జ్, ప్రతాప్ మర్డర్. నీ బాధని అర్థం చేసుకొని నీకు శాశ్వతంగా దూరం అవ్వాలని నిర్ణయించుకున్నాను. ఇంకెప్పుడు నీ లైఫ్లోకి రాను, నిన్ను భారీగా ఊహించుకోను.